హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు వెరీ రీసెంట్గా ఒక తక్కువ బడ్జెట్లో 4G కాలింగ్తో 2+1 అంటే 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు పెట్టుకునేలాగా 2 4G సిమ్ కార్డులు పెట్టుకునేలాగా ఒక తక్కువ బడ్జెట్ ట్యాబ్లెట్ని విత్ మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేశారు. దీని పేరు రెడ్మీ ప్యాడ్ SE 4G వేరియంట్ అనమాట. సో దీంట్లో 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించింది. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే క్విక్ రివ్యూ షేర్ చేస్తాను. సో విత్ కార్డ్ ఆఫర్తో విత్ స్టార్టింగ్ ప్రైస్ మీకు అరౌండ్ 9,999 అంటే 10,000 రూపాయల బడ్జెట్లో ఇది అవైలబుల్గా ఉంది. అండ్ పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెడ్మీ ప్యాడ్ SE 4G అని రాస్తుంది. పవర్డ్ బై హైపర్ వాయిస్. తక్కువ బడ్జెట్లో మీకు హైపర్ వాయిస్ని దీంట్లో కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ 4G కాలింగ్ ట్యాబ్లెట్ అని రాస్తుంది. బ్యాక్ సైడ్ మీకు కొన్ని కీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. 4G+4G+ సిమ్ కార్డ్ మెమరీ కార్డ్ సపోర్ట్ ఉంది. 2TB వరకు ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. బిగ్ డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్. 6650 బ్యాటరీ ఇస్తున్నారు. అలాగే మనకి చార్జర్ కూడా మనకి బాక్స్ సప్లై చేస్తున్నారు. IP52 అని రాసింది. డాల్బీ అట్మాస్ 2TB వరకు ఎక్స్పాన్షన్. అండ్ మన దగ్గర ఉందేమో ఓషన్ బ్లూ అనే కలర్ 4GB+ 128GB వేరియంట్ అనమాట. స్టార్టింగ్ మోడల్ మీకు 4GB+ 64GB దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి స్టార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో సిమ్ కార్డు ఉందంటే ఖచ్చితంగా స్టార్ వాల్యూస్ మెన్షన్ చేయాల్సిందే. ఇక్కడ మనకి 0.823 వాట్స్ పర్ కేజీ ఉంది హెడ్కి. బాడీకి ఏమో 0.676 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే మన దగ్గర ఒక ప్యాడ్ ఉంటుంది. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. చాలా చిన్నగా చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అండ్ ఒక చార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్ లాంటిది అయితే ఉంటుంది. అండ్ బాక్స్లో మీకు ఎలాంటి TP కేస్ లాంటిది రాదు. దీనికి సపరేట్గా వీళ్ళు ఒక ట్యాబ్కి సంబంధించిన కవర్ని లాంచ్ చేశారు. దీని క్వాలిటీ మాత్రం చాలా సుపీరియర్గా ఉంది. మంచి క్వాలిటీతో ఉంది. లెదర్ ప్యాటర్న్తో మీకు బ్యాక్ సైడ్ ఒక లెదర్ స్ట్రాప్ కూడా ఉంటుంది. ఇది మీకు ఇలా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు దీంట్లో ట్యాబ్ పెట్టుకున్న తర్వాత ఇలా టేబుల్ మీద పెట్టుకొని మూవీలు చూసుకోవడానికి మీడియా కన్జంప్షన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక చిన్నపాటి స్టాండ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇలా చేతిలో గ్రిప్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. ఇది మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీని ప్రైస్ 499 699 పెట్టినట్టున్నది. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. కమింగ్ టు ద ట్యాబ్ డిజైన్, ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మీకు గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్ ప్లాస్టికే, బ్యాక్ సైడ్ ప్లాస్టికే. మీకు బ్యాక్ సైడ్ కొంచెం గ్రిప్ ఉన్న ఫీలింగ్ లాంటి డిజైన్తో ఇస్తున్నారు వీళ్ళు. సింగిల్ కెమెరా సెటప్, రెడ్మీ బ్రాండింగ్. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్లీ బ్రాకర్స్ ఉంటాయి. టాప్లో IR బ్లాస్టర్, ట్యాబ్లో కూడా వీళ్ళు IR బ్లాస్టర్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. డాల్బీ అట్మాస్ బ్రాండింగ్. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, బాటమ్ సైడ్ ఇంకొక స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే ఇది మీకు డాల్బీ అట్మాస్ కూడా ఆఫర్ చేస్తుంది. అలాగే ఇంట్రెస్టింగ్లీ ఇందులో మీకు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అనమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది. మూవీలు చూసే వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్ మైక్రోఫోన్ Type-C పోర్ట్ ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డిజైన్లో ఎలాంటి ఫ్లాస్ ఏమి ఉన్నాయి, 10,000 రూపాయల బడ్జెట్లో ఉంది కాబట్టి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఓవరాల్గా ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 8.7 ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది. HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే. 600 వరకు నిట్స్ ఉంటాయి బ్రైట్నెస్. మీరు డైలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా క్లియర్గానే ఉంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా మంచిగానే అనిపించింది. బెజల్స్ మాత్రం కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇది చిన్న సైజు బడ్జెట్ ట్యాబ్ కాబట్టి కొంచెం బెజల్స్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ చేశారు. బెజల్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇది మాత్రం చెప్పాల్సిన పాయింట్ అనమాట. పైన మీకు ఒక 5MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 8MP కెమెరా. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మూవీలు చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అలాగే మీరు డైలైట్ కండిషన్లో కూడా మంచిగా అనిపిస్తుంది. మూవీలు చూసుకోవడానికి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న సైజులో ఒక చిన్నపాటి ట్యాబ్లెట్ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బెడ్ మీద కానీ, టేబుల్ మీద కానీ, ఆఫీస్ టేబుల్ మీద కానీ ఎక్కడ పెట్టుకొని ఇలా స్టాండ్ లాంటిది తీసుకుంటే ఇలా పెట్టుకొని మీరు మూవీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఏదైనా వర్క్స్ కూడా చేసుకోవచ్చు. చిన్నపాటి ఫీచర్స్ అయితే దీంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో మీడియాటెక్ హీలియో G85 4G ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఓకే ఇష్యూ ప్రాసెసర్ అన్నమాట. 10,000 రూపాయల బడ్జెట్లో ట్యాబ్లెట్కి అయితే ఇది సరిపోతుంది. అండ్ దీంట్లో మనం పెద్దగా గేమింగ్ లాంటివి అయితే హెవీ లెవెల్లో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బేసిక్ గేమింగ్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఒక ప్రో లెవెల్ గేమర్ లాగా దీంతో ఆడుతా అంటే చచ్చిపోయి పడుకుంటుంది పక్కనే. సో అందుకని దీన్ని ఎంత వాడాలో అంతవరకే వాడండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ టాస్క్లకి మాత్రం పనికొస్తుంది. డాక్యుమెంట్స్ చదువుకోవడానికి, అలాగే మూవీలు చూసుకోవడానికి, ఏదైనా ఈబుక్స్ చదువుకోవడానికి, ఏదైనా చిన్నపాటి PDFలు ఎడిట్ చేసుకోవడానికి, అలాగే డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవడానికి, పంపించుకోవడానికి, ఇలాంటి వాటికి పనికొస్తుంది.
అంతేగాని గేమింగ్ ఆడదా అంటే మాత్రం ఇది పడుకుంటుంది పక్కన, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది, దాంతో కెమెరా వెరీ యావరేజ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్సెల్ కెమెరా, ఇది కూడా యావరేజ్గానే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు వీటి నుంచి. అలాగే దీంట్లో మీకు ఓఎస్ హైపర్ ఓఎస్ తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ పాత ఓఎస్లో లేకుండా వీళ్ళు ఆండ్రాయిడ్ 14 ఇస్తున్నారు. ఇది మాత్రం ఒక మంచి ఒప్పుకోదగ్గ పాయింట్. బాగుంది, యూఐ మంచిగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు ట్యాబ్ యూఐతో వస్తుంది, అలాగే డైలర్ ఉంటుంది, దీని వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, 2 4G సిమ్ కార్డులు, సో ఈజీగా వాడుకోవచ్చు అనమాట. యూఐ మాత్రం మంచిగానే ఉంది. కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి, వాటిని మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. అది ఓకే, ఓవరాల్గా ఫీచర్స్ అన్ని మంచిగానే అనిపించింది. 6650 mAh బ్యాటరీ, అలాగే 10 వాట్స్ ఛార్జర్. ఇక్కడ మాత్రం ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే 18 వాట్స్ ఇవ్వాల్సింది, ఎందుకంటే 10,000 రూపాయలు టచ్ అవుతుంది కాబట్టి 18 వాట్స్ ఛార్జర్ అని ఇస్తే చాలా బాగుండేది. కొంచెం అదొక చిన్న డ్రాబ్యాక్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా 10,000 రూపాయలకి ఇది ఎవరికి సూట్ అవుతుందంటే, చెప్పాను కదా, ఈ బుక్స్ చదువుకునే వాళ్ళకి, డాక్యుమెంట్స్ చదువుకునే వాళ్ళకి, క్లాసులు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, మూవీలు బాగా చూసే వాళ్ళకి, వెబ్ సిరీస్ లాంటివి, ఇంకేదైనా సినిమాలు చూసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మనకు వస్తుంది. ఆఫీస్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది. గేమింగ్కి అయితే ఇది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. గేమింగ్ దీంతో ఆడితే పక్కకి వెళ్ళి పడుకుంటుంది. సో ఇది రెడ్మీ ప్యాడ్ 4Gకి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.